నవీన్ యాదవే గెలవాలి, గెలుస్తాడు 100%. ఎందుకని నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకు గెలవద్దు అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు గెలవద్దని? వాళ్ళు అంటుండగా ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేరు, మేము వస్తే అన్నీ చేస్తామని. ఏం చేశారు? ఏం చేశారు? బోరబండలో ఇప్పటికి కూడా వారిదే పరిపాలన. మా ఇంటి ముంగట రోడ్లు తవ్వి ఇప్పటికీ ఎన్ని రోజులైంది? ఇంత చిన్న ముగ్గు వేసుకునేదాన్ని, ఇప్పుడు ముగ్గు కూడా లేదు. దీపావళి పండుగ అట్లనే పోయింది, దసరా పండుగ అట్లనే పోయింది. తవ్విండ్రు, అక్కడ పెట్టిండ్రు. కానీ ఇప్పుడు మరి వస్తే నవీన్ యాదవ్ గారు వస్తే మరి మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? చాలా చాలా మంచి జరుగుతుంది. మేమంటే కొంచెం ఉన్నాము, కానీ లేని వాళ్ళకైతే ఇంకా చాలా మంచిగా అవుతుంది. పిల్లలకు చదువు అసలు పదవిలోకి రాకముందే చదువులు ఫీజులు కట్టుతూ ఉన్నారు. పదవులకు రాకముందే ఫీజులు కట్టుకుంటూ చదివిస్తూ ఉన్నారు. విన్నరా? 1వ క్లాసు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా వాళ్ళ నాన్నగారైనా వాళ్ళ చిన్ననాన్నైనా వాళ్ళ అమ్మవారైనా ఎంత గౌరవం మాకైతే. మరి అంత మంచి చేసే వాళ్ళ మీద ఎందుకు రౌడీజం అనేది వాళ్ళు ప్రచారం చేస్తారు? వాళ్లకు ఓర్వని శాస్త్రాలు అవి. ఓర్వని ఇంటి ఆడబిడ్డనే ఓర్వకుండా అంత తిరిగిపించుకొని అంత పని చేయించుకొని ఆమెనే పక్కకు పెట్టిండ్రు. ఇప్పుడు మరి మా నవీన్ అన్న మీద ఎందుకన్నారు? అసలు కేసీఆర్ వస్తానంటే కూడా ఏమన్నారు? అప్పుడు రౌడీజమే జరుగుతుంది, గల్లీ గల్లీలో పొడిచేసుకుంటారు అని అన్నారు ఆంధ్రోళ్ళు. కానీ అలా జరగలేదే. కానీ ఇప్పుడు మాత్రం రౌడీ అని అంటారు. అలా అనకూడదు. వాళ్ళు ఏమో అపనిందలు ఎత్తారు చిన్నపిల్లని చూసి. చాలా వ్యక్తి పిలిస్తే కాదు, పిలవకుండా పలుకుతారు వచ్చి. చాలా పేదవాళ్ళకు మాత్రం చాలా సాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పదవిలోకి వస్తేనే చేస్తారు అన్నట్టు కాదు, రాకముందు కూడా చాలా చాలా సాయం చేశారు.